అందరికీ శుభ మధ్యాహ్నం. నవంబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన తోటి ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశంలో డిసెంబర్ నెల సిలబస్లో భాగంగా 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పద్యరత్నాలు అనే పాఠ్యానికి పాఠ్య ప్రణాళిక, మోడల్ లెసన్ గురించి చర్చించబోతున్నాం. ఈ పాఠ్యానికి సంబంధించి అభ్యసన ఫలితాలు, పాఠ్యాంశ సోపానాలు తెలుసుకుందాం. ఈ పాఠానికి మనకు 30 పీరియడ్లు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించి అభ్యసన ఫలితాలు చూద్దాం. అభ్యసన ఫలితాలు వివిధ శతకాలను, శతక కవులను గురించి వివరిస్తారు. ఈ పాఠం పూర్తి అయ్యేసరికి పిల్లలు వివిధ శతకాలు అనగా వేమన శతకం, సుమతి శతకం మొదలైన వాటి గురించి తెలుసుకొని, అలాగే ఆ శతకాలను రచించినటువంటి కవులను గూర్చి వివరించగలుగుతారు. రెండవది, నీతి పద్యాలను కంఠస్థం చేస్తారు, భావాన్ని అవగాహన చేసుకుంటారు. తరువాత కాలాలు గుర్తిస్తారు, వాక్యాలను వివిధ కాలాలలో రాయగలుగుతారు. అంటే పిల్లలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో వాక్యాలను గుర్తించి రాయగలుగుతారు. పద్యాలను రాగ, భావ, లయబద్ధంగా పాడగలుగుతారు. వాటి భావాలను చెప్పగలుగుతారు. పద్య భావాలకు తగిన పాదాలను గుర్తించి వాటిలోని పదాలకు అర్థాలు రాయగలుగుతారు. పద్య భావాలను సొంత మాటల్లో రాయగలుగుతారు. అంటే పద్యం యొక్క భావాన్ని వాళ్ళ సొంత మాటల్లో పిల్లలు రాయగలుగుతారు. పద్య భావాన్ని గ్రహించి చిన్న వ్యాసం రాయగలుగుతారు. పద్య భావాన్ని చదివిన తర్వాత ఆ భావం గురించి వాళ్ళు చిన్న వ్యాసం కూడా రాయగలుగుతారు. వీరగంధం గేయాన్ని రాగయుక్తంగా పాడగలుగుతారు. పేను, నల్లి కథను సొంత మాటల్లో చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం పాఠ్యాంశ భావన పటాన్ని పరిశీలిద్దాం. ఇందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది పాఠ్యాంశ చర్చ, రెండవది ఇవి చేయండి, మూడవది భాషా మాధుర్యం. పాఠ్యాంశ చర్చలో పాఠ్యాంశ బోధన, ఇవి చేయండిలో పాఠ్యాంశ అవగాహన, భాషా మాధుర్యంలో ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే 2 ఉపంశాలు ఉంటాయి. పాఠ్యాంశ బోధనలో చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి, పద్యాలను రాగభావ లయబద్ధంగా పాడడం. పాఠ్యాంశ అవగాహనలో వినడం, ఆలోచించి మాట్లాడడం, పదజాలం, ప్రశంస, పద్యాలను రాగయుక్తంగా పాడటం, పద్యాల భావాలను సొంత మాటల్లో చెప్పగలగడం. ఈ మాసపు పాట లేదా పద్యంలో వీరగంధం, ఈ మాసపు కథ పేను, నల్లి. ఇది ఈ పాఠం యొక్క భావనాపటం. ఇప్పుడు మనం పద్యాన్ని పిల్లలకు అర్థవంతంగా బోధించడానికి ఏ పద్ధతులు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా పద్యాన్ని బోధించడానికి ముఖ్యంగా మనకు 2 పద్ధతులు ఉన్నాయి. అది 1 పూర్ణ పద్ధతి, 2 ఖండ పద్ధతి. పూర్ణ పద్ధతిలో పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించడమే పూర్ణ పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ కాల వ్యవధికి ఎన్నుకున్న పద్యంను ఏకాంశంగా భావించి విద్యార్థులచే స్థూల సంగ్రహణం చేయిస్తాడు. పద్య బోధనలో ప్రతి పదానికి అర్థం చెప్పకుండా భావ సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధనము కూడబెట్టి దానంబు సేయక, తాను తినక లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తెరువరికియ్యద, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని మనం తీసుకున్నట్లయితే మొదటి పాదం ధనము కూడబెట్టి అంటే సంపాదించిన డబ్బు దాచుకొని, దానంబు సేయక అంటే దానము చేయకుండా. ఇలా పద్యాన్ని ఖండాలుగా చెప్పకుండా మొత్తం పద్యాన్ని తీసుకొని అందులో ఉన్న భావ సౌందర్యాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తం నుండి భాగాలకు, హోల్ టు పార్ట్స్ అను సూక్తికి అనుగుణంగా ఈ పద్ధతి సాగుతుంది. ఈ పద్ధతి శాస్త్రీయమైనది, ఆధునికమైనది, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఆమోదించినది. పిల్లలలో రసానుభూతి, భావానుభూతి కలిగించడానికి ఇది ఉత్తమ పద్ధతిగా చెప్పవచ్చు.
ఇప్పుడు రెండవ పద్ధతి ఖండ పద్ధతి. పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యమిస్తూ బోధించడమే ఖండ పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడు ఎన్నుకున్న పద్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి మరలా అందులో ప్రతిపదానికి అర్థాన్ని చెబుతూ విడమరిచి చెప్తాడు. ఇది మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనది. దీనిని సాంప్రదాయ పద్ధతిగా చెప్పవచ్చు. ఈ ఖండ పద్యబోధన వలన పద్యబోధన ముఖ్య ఉద్దేశమైన రసానుభూతి దెబ్బతింటుంది. పద్యబోధనలో ఈ రెండు పద్ధతులు ముఖ్యమైన పద్ధతులు. ఇవే కాకుండా మరికొన్ని పద్ధతులు చూద్దాం. 1. పఠన పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని 1-2 సార్లు ఆదర్శ పఠనం చేసి తర్వాత విద్యార్థులచే ప్రకాశ పఠనం చేయించాలి. 2. ప్రతిపదార్థ పద్ధతి. ఇది ఖండ పద్ధతిని పోలి ఉంటుంది. విద్యార్థుల ఆలోచనలకు ఊహలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. 3. తాత్పర్య లేదా సారాంశ పద్ధతి. ఒక పద్యానికి ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి కేవలం తాత్పర్యాన్ని మాత్రమే వివరించడం. ఇది ప్రాథమిక తరగతులలో పరిచయం లేని కఠిన పద్యాలను బోధించడానికి ఉపయుక్తమైనది. 4. ప్రశ్నోత్తర పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి ప్రశ్నల ద్వారా విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టడం. ఇది ప్రాథమిక స్థాయి నుండి అన్ని స్థాయిల వారికి ఉపయుక్తమైనది. 5. చర్చా పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి చర్చించి అందులోని సారాంశాన్ని రాబట్టడం. ఇది ప్రాథమిక తరగతులకు అంత ఉపయుక్తం కాదు. 6. ప్రశంసా పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ధ్వని విశేషాలను, అలంకారిక ప్రయోగాలను, శైలి, కవి ఆత్మీయత, రసపోషణ మొదలైన వాని గురించి ప్రశంసిస్తూ బోధించడం. ఇది ప్రాథమికోన్నత విద్యార్థులకు అంత ఉపయుక్తం కాదు. ముందుగా మనం చెప్పుకున్న పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతులతో పాటు ఈ 6 పద్ధతులను మనం పిల్లవాడికి సందర్భానుసారంగా ఎన్నుకొని పద్యం యొక్క భావ సౌందర్యం, పద్యం యొక్క రసానుభూతి దెబ్బతినకుండా బోధించాలి. శుభోదయం పిల్లలు. శుభోదయం గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. భోజనం చేశారా? తినే వచ్చాం సార్. మీరు తిన్నారా సార్? నేను కూడా తినే వచ్చాను పిల్లలు. నాన్న రవి, నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? రాత్రి ఎక్కువగా మేల్కొన్నావా? అవును సార్, రవి వాళ్ళ తాతయ్యతో కలిసి రాత్రంతా వీధి నాటకం చూస్తూ ఉండిపోయాడు సార్. అవునా రవి, ఇంతకీ అది ఏ నాటకం? ఆ నాటకం పేరేమైనా చెప్పగలవా? అది రామాంజనేయ యుద్ధం సార్. అయితే ఆ నాటకం బాగా చూశావా? బాగా చూశాను సార్. అందులో ఏవేవో పాటలు పాడారు సార్. అందులో ఏదైనా ఒక పాట పాడగలవా? ఆ నాటకంలోని పాట రాదు, కానీ మా తాతయ్య అలాంటిదే ఒక పాట నేర్పించాడు సార్. అవునా? ఏది ఒకసారి పాడి వినిపించు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, డవడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడా పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. చాలా చక్కగా పాడావు రవి. సార్, ఇలాంటిదే నేను కూడా ఒకటి పాడుతాను సార్. అనగననగయాగమతి చేలుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు దయలోన, విశ్వదాభిరామ వినయవేమ. చాలా చక్కగా పాడారు పిల్లలు. వీటినే పద్యాలు అంటారు. ఇలాంటి పద్యాలే మనం 3వ తరగతిలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలాంటి కొత్త కొత్త పద్యాలు మరిన్ని నేర్చుకుందామా? చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. పిల్లలు, ఒకసారి ఈ చిత్రాన్ని గమనించారా? ఈ చిత్రంలో ఏం జరుగుతున్నది? చిత్రంలో ఒక సభ జరుగుతున్నది సార్. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. అలాగే ఈ చిత్రంలో ఎవరెవరున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? చిత్రంలో
టీచర్లు పిల్లవాడు ఉన్నారు సార్. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ టీచర్లందరూ కూర్చొని ఉంటే పిల్లవాడు మైక్లో ఏదో పాడుతున్నాడు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మన బడిలో ఏమేం చేస్తారు? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే సార్. వెరీ గుడ్ పిల్లలు. మన బడిలో కూడా స్వాతంత్ర దినోత్సవం, అలాగే గణతంత్ర దినోత్సవం ఇలాంటి కార్యక్రమాలు మన బడిలో కూడా చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? నేను పాల్గొన్నాను సార్. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ నాయకుల గురించి స్పీచ్ ఇచ్చాను సార్. మీరు కూడా పోయిన స్వాతంత్ర దినోత్సవం అప్పుడు దేశ నాయకుల గురించి చాలా చక్కగా మైక్లో చెప్పారు కదా. శబాస్ పిల్లలు. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇప్పుడు అందరం కలిసి పాడుదామా? ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందామా? సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారల పాలవుతుంది కదా. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక అంటే సంపాదించిన డబ్బును అవసరాన్ని బట్టి ఇతరులకు సాయమన్నా చేయాలి లేదా మన అవసరాల కోసమైనా వినియోగించుకోవాలి. అలా కాకుండా సంపాదించిన డబ్బును ఎల్లప్పుడూ దాచుకోవడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి ఎన్నో పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తుంది. కానీ ఆ తేనెను చివరికి దారిన వెళ్ళేవారే దోచుకుంటారు. పిల్లలు, ఈ పద్యాన్ని మీలో ఎవరైనా పాడతారా? ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. చాలా చక్కగా పాడావు గీత. పిల్లలు, ఇప్పుడు గీతాన్ని చప్పట్లతో అభినందిద్దామా? పిల్లలు, ఈ పద్యంలో చివరి పాదాన్ని గమనించారా? విశ్వదాభిరామ వినురవేమ అంటే ఈ పద్యం వేమన శతకంలో నుంచి గ్రహించబడింది. ఈ వేమన శతకాన్ని ప్రజాకవి వేమన గారు రాశారు. పిల్లలు, మరి ఈ పద్యంలోని కొన్ని కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకుందామా? ధనము, డబ్బు, కూడబెట్టి, దాచుకొను, దానంబు, సహాయం, లెస్స, మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా, కూర్చి, కూడబెట్టి, తెరువరి, బాటసారి. పిల్లలు, మీరు ఈ ఫ్లాష్ కార్డును చూస్తూ గట్టిగా చెప్పండి. ధనము, కూడబెట్టి, దానంబు, లెస్స, కూర్చి, తెరువరి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ పద్యం చెప్తారా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందురు సుమతి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందామా? కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. అంటే కొడుకు పుట్టగానే ఏ తండ్రికి నిజమైన ఆనందం కలగదు. ఆ కొడుకు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి, అంటే ఏ డాక్టరు, ఇంజనీరు, ఒక టీచరు, ఒక క్రికెటరు, అదేవిధంగా ఏదైనా ఒక రంగంలో తన కొడుకు ఉన్న స్థాయికి వెళ్ళి ఆ స్థాయిలో ఉన్న కొడుకుని ఇతరులు పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం యొక్క పాదాలను చదువుతూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. అంటే తండ్రికి కొడుకు పుట్టగానే నిజమైన ఆనందం కలగదని ఈ పాదాల యొక్క అర్థం. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అంటే కొడుకు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కొడుకుని ఇతరులు పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పిల్లలు, ఈ పద్యం అదేవిధంగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాం కదా. అలాగే మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి. పిల్లలు, ఈ పద్యాన్ని మీలో ఎవరైనా పాడతారా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఇప్పుడు ఈ పద్యంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందామా? పుత్రోత్సాహము, కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే, పుట్టినప్పుడే. పొందురా, పొందుతాడు. జనులు, ప్రజలు. కనుగొని, గుర్తించి. పిల్లలు, మీరు కూడా ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు చెప్పండి. పొందురా, జనులు. కనుగొని, జన్మించినప్పుడే. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. పిల్లలు, ఈ పద్యం యొక్క చివరి పాదం చూడండి. ఆ పాదంలో చివరి పదం ఏముంది? సుమతి. అంటే ఈ పద్యం సుమతి శతకం నుంచి గ్రహించబడింది. ఆ సుమతి శతకాన్ని బద్దెన గారు రచించారు. ఇవి చేయండిలో వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇందులో మొదటిది పద్యాలను రాగయుక్తంగా పాడండి. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా పద్యాలను రాగయుక్తంగా పాడతారా? పాడండి. చాలా చక్కగా పాడారు పిల్లలు. శభాష్. మరి ఇప్పుడు రెండవ ప్రశ్న.
పుత్రుడు అంటే ఎవరు? మీలో ఎవరైనా చెప్పగలరా? పుత్రుడు అంటే కుమారుడు. ఇప్పుడు మూడవ ప్రశ్న. పరహితం అంటే ఏమిటి? పరహితం అంటే ఇతరుల మేలు కోరడం. పర అంటే ఇతరులు, హితం అంటే మేలు కోరడం, ఇతరుల మేలు కోరడం. శభాష్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. నాలుగవ ప్రశ్న. స్నేహితులతో ఎలా ఉండాలి? పిల్లలు మరి చెప్పండి, మనం స్నేహితులతో ఎలా ఉండాలి? ఎంత స్నేహితులైనా వారిని వేలాకోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. అందుకే మనము మన స్నేహితులతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. తరువాత చదవడం, వ్యక్తపరచడం. ఇందులో ఆ అనే సూచనలో కింది పద్యపాదాలను చదవండి, వాటిని పద్యాలలో గుర్తించి గీత గీయండి. పిల్లలు ఇక్కడ గమనించారా? మనకు 4 పద్యపాదాలను ఇచ్చున్నారు. ఈ 4 పద్యపాదాలను మనం పద్యరత్నాలు అనే పాఠంలో నేర్చుకున్న పద్యాలలో ఈ పద్యపాదం ఏ పద్యానికి చెందినదో గుర్తించి కింద గీత గీయాలి. పిల్లలు ఇప్పుడు మనం 1వ పాదం చూద్దాం. కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు. ఇది ఏ పద్యంలో ఉంది పిల్లలు? ఇది మనకు 9వ పద్యంలో ఉంది. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో మనకు ఈ పద్యపాదం అనేది ఉంది. మరి ఈ పద్యపాదం కింద గీత గీయండి. ఇప్పుడు 2వ పాదం చూద్దాం. తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా. పిల్లలు ఈ పాదం ఏ పద్యంలోనిది? బాగా చెప్పారు, ఇది 1వ పద్యం. ధనము కూడబెట్టి దానంబు సేయక, తాను తినకల్లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో మనకు తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా అనే పాదం ఉంది. మరి ఇప్పుడు ఈ పాదం కింద గీత గీస్తారా? తర్వాత 3వది. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు. ఇది 3వ పాదం. ఈ పాదము ఏ పద్యంలో ఉంది పిల్లలు? మనకు ఈ పద్యపాదము 6వ పద్యంలో ఉంది. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారెనేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగువయ్యా తెలుగు బిడ్డ. ఈ పద్యపాదము మనకు ఈ 6వ పద్యంలో ఉంది. మరి మీరు ఈ పాదం కింద గీత గీయండి. తర్వాత 4వది చివరి పాదం. పరహితమ్ము కంటే పరమార్థమున్నదా. మనకు ఈ పద్యపాదము ఏ పద్యంలో ఉంది? 3వ పద్యంలో. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యంలో మనకు పరహితమ్ము కంటే పరమార్థమున్నదా అనే పాదం ఉంది. గమనించారా? ఈ పాదం కింద గీత గీయండి. ఇప్పుడు ఆ సూచన చూద్దాం. కింది పద్యభావాన్ని చదవండి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. మనకిక్కడ ఒక పద్యభావాన్ని ఇచ్చారు. ఆ పద్యభావాన్ని మనం ఒకసారి చదువుదామా?
దేవుడికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే గట్టి మనసు ముఖ్యం. కులాన్ని గౌరవించటం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. చాలా చక్కగా చదివారు పిల్లలు. ఇప్పుడు ఈ పద్యభావాన్ని గురించి మనకు 4 ప్రశ్నలు ఇచ్చారు. అందులో మొదటి ప్రశ్న చూద్దామా? పూజ కంటే ముఖ్యమైనది ఏది? పూజ కంటే ముఖ్యమైనది ఏది పిల్లలు? సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది. రెండవ ప్రశ్న చూద్దామా? మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది? ఆ మాట మీద నిలబడే గట్టి మనసు ముఖ్యం. చాలా చక్కగా చెప్పారు. మూడవ ప్రశ్న, దృఢము అంటే అర్థం ఏమిటి? శభాష్ పిల్లలు, దృఢము అంటే గట్టి. చివరి ప్రశ్న, 4వ ప్రశ్న చూద్దామా? కులము కన్నా ఏది గొప్పది? వెరీ గుడ్, కులము కన్నా మంచి గుణం గొప్పది. ఈ ప్రశ్నలకి మీరంతా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. శభాష్ పిల్లలు. పదజాలం. కింది పదాలలో కొన్ని ఒత్తులు లోపించాయి. సరైన ఒత్తుతో పదాన్ని తిరిగి రాయండి. ఇప్పుడు పట్టికలో ఇచ్చిన ఒత్తులేవో చూద్దామా? తావత్తు, రావత్తు, తావత్తు, పావత్తు, వావత్తు. ఇప్పుడు మనము పైన చదివిన ఒత్తుల్ని కింద పదాలకు లోపించాయో, ఏ అక్షరానికి లోపించాయో మనము సరిచేసి ఆ పదాన్ని పక్కన రాయాలి. మొదటిది చూద్దామా? పరమారము. ఇందులో మనకు లోపించిన ఒత్తేంది? తావత్తు. ఈ తావత్తు రాకి మనము తావత్ అనేది ఉంచాలి. అప్పుడు ఆ పదము పరమార్థము అని మనకు వస్తుంది. తర్వాత మానవతము. మానవతములో లోపించిన వత్తేంటి? వావత్తు. ఈ వావత్తు మనకు తాకు పెట్టాలి, అప్పుడు మానవత్వము అవుతుంది. తరువాత వాసవము. వాసవంలో లోపించిన వత్తు తావత్తు. ఈ తావత్తు సాకు వస్తుంది, అప్పుడు వాస్తవము అవుతుంది. తరువాత విగహము. విగహములో మనకు ఏ వత్తు లోపించింది పిల్లలు? రావత్తు. గాకు ఇక్కడ రావత్తు వస్తుంది, అప్పుడు విగ్రహము అవుతుంది. తరువాత కలవల్లి. కలవల్లిలో లోపించిన వత్తు పావత్తు, అప్పుడు కల్పవల్లి అనే పదము వస్తుంది. తరువాత అనే సూచన చూద్దాం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలలో ఒక పదం కింద గీత గీశారు. ఆ పదానికి అర్థాన్ని మనం పక్కనున్న గీతలో రాయాలి. ఇందులో మొదటిది, మాట కన్నా నెంచ మనసు దృఢము. ఈ వాక్యంలో దృఢము అనే పదం కింద గీత గీశారు. దృఢము అంటే ఏమిటి? గట్టి. దృఢము అంటే గట్టి. రెండవది, ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. ఈ వాక్యంలో మైత్రి అనే పదానికి గీత గీశారు. మైత్రి అంటే ఏమిటి? స్నేహం. తర్వాత మూడవది, మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ. ఈ వాక్యంలో కురుచ అనే పదానికి
గీత గీచారు. కురుచ అంటే ఏమిటి? పొట్టి. తర్వాత 4వది తేనెటీగ కూర్చి తెరువరికియ్యద. ఈ వాక్యంలో మనకు తెరువరి అనే పదం కింద గీత గీచారు. తెరువరి అంటే బాటసారి. తర్వాత 5వది ఎంత చెలిమియున్నా నెగతాళి చేయకు. చెలిమి అంటే ఇక్కడ స్నేహం. చాలా చక్కగా రాశారు పిల్లలు. తర్వాత మనము ఈ సూచన చూద్దాం. కింది తమాషా వాక్యాలను చదవండి, జవాబుని కనిపెట్టండి. ఇక్కడ ఈ తమాషా వాక్యాలకు జవాబును ముందుగా వాళ్ళే ఒక ఉదాహరణతో ఇక్కడ ఇచ్చారు. ఒకసారి పరిశీలిద్దామా? వడను తినే వడ. వడను తినే వడ. వడను ఎక్కడైనా వడ తింటుందా పిల్లలు? అంటే ఈ వడను తినే వడ అనే వాక్యానికి జవాబు ఎలా ఉంటుందంటే అందులో కూడా వడ అనే పదం రావాలి. అప్పుడు వడను తినే వడకి జవాబు ఏమిటి? దవడ. దవడ అనే పదంలో మనకు వడ అనే పదం వచ్చింది కదా. అలా అంటే మనకు ఈ దవడతో మనం వడను తింటాం కదా, అందుకనే దవడ అనే పదం ఇక్కడ వచ్చింది. ఇలాంటి పదాలని తమాషా పదాలు అంటాం. ఇక్కడ ఉన్న 5ంటికి మనకు ఇలాంటి తమాషా వాక్యాలకి సమాధానాలు కనిపెడదామా? 1వది రోజాలను పెట్టుకునే రోజాలు. రోజాలను పెట్టుకునే రోజాలంట. ఏమిటి పిల్లలు? సరోజాలు. 2వది జనాలు తినే జనం. జనాలు తినే జనం ఏమిటది? భోజనం. 3వది ఖండాలు దేశాలు లేని పటం. ఖండాలు దేశాలు లేని పటం అంట. ఏమిటది? గాలిపటం. 4వది ప్రేమను పంచే కారం. ప్రేమను పంచే కారం మమకారం. చివరిది తాగలేని పాలు. తాగలేని పాలు ఏంటి పిల్లలు? పాపాలు. పిల్లలు, ఈ తమాషా వాక్యాలు చాలా తమాషగా అనిపించాయి కదా మీకు? పిల్లలు, ఇప్పుడు చివరగా భాషాంశాలు చూద్దామా? ఇక్కడ భాషాంశాల్లో కింది వాక్యాలు చదవండి. ఇక్కడ 3 వాక్యాలు ఇచ్చారు. ఒకసారి చదువుదామా? సింధూజ పాట పాడింది. సింధూజ పాట పాడుతోంది. సింధూజ పాట పాడబోతోంది. పిల్లలు, ఈ 3 వాక్యాల్లో చివరి పదాన్ని గమనించారా? పాడింది, పాడుతోంది, పాడబోతోంది. ఇందులో మనము పాడింది చూసినట్టయితే పాడింది అంటే ఆ పని జరిగిపోయినది, అంటే జరిగిన పని పాడింది. తర్వాత పాడుతోంది. పాడుతోంది అంటే ప్రస్తుతం, అంటే ఇప్పుడు పాడుతోంది అంటే ఆ పని ఇప్పుడు జరుగుతోంది, జరుగుతున్న పని అని అర్థం. తర్వాత పాడబోతోంది. పాడబోతోంది అంటే అది రేపు కావచ్చు, తర్వాత కావచ్చు, మరునాడు కావచ్చు. అది పాడబోతోందంటే మనకు తర్వాత జరిగే పని, ప్రస్తుతం జరిగేది కాదు, భవిష్యత్తులో జరిగే పని. ఇవి మనకు 3 కాలాలను తెలియజేస్తాయి. ఈ 3 క్రియలు మనకు 3 కాలాలను తెలియజేస్తాయి. అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా? ఇక్కడ మనము కొన్ని క్రియాపదాలు గమనించినట్లయితే పాడింది, వెళ్ళాము, తిన్నారు,
అనే క్రియాపదాలు మనకు ఏం తెలియజేస్తున్నాయి? జరిగిపోయిన పనిని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇలా జరిగిపోయిన పనిని తెలిపేదానిని భూతకాలం అంటారు. అలాగే ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది, అలాగే తింటూ ఉన్నాడు. ఇలాంటి క్రియాపదాలను మనకు ఏమి తెలియజేస్తాయంటే ఆ క్రియాపదాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అనే దానిని తెలియజేస్తాయి. కాబట్టి ఇలాంటి క్రియాపదాలను వర్తమానకాలం అంటారు. అలాగే తెస్తాడు, వెళుతుంది, తిన్నాడు, వెళ్ళాడు. ఇలాంటి పదాలు మనకు జరగబోయే పనిని తెలియజేస్తాయి. ఇలా జరగబోయే పనిని గురించి తెలిపేదానిని భవిష్యత్ కాలము అంటారు. మరి ఇప్పుడు చెప్పండి పిల్లలు, జరిగిపోయిన పనిని తెలిపే కాలాన్ని ఏమంటారు? భూతకాలం అంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియజేసే కాలాన్ని ఏమంటారు? వర్తమాన కాలం. అలాగే జరగబోయే పనిని గురించి తెలిపే దానిని ఏమంటారు? భవిష్యత్ కాలం. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మనము కొన్ని వాక్యాలను పరిశీలిద్దామా? ఈ వాక్యాలలో ఏ కాలంలో ఉన్నాయో మనము గుర్తించి ఆ క్రియాపదాన్ని ఈ పట్టికలో మనము రాయాలి. ఇందులో 1వది చూద్దామా? ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఇక్కడ ఆడుతున్నాడు అనే క్రియాపదం దేనిని తెలియజేస్తుంది? జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుతున్నాడు అనే క్రియాపదం జరుగుతున్న పని కింద మనం రాయాలి. అలాగే 2వది సింధూజ పాట పాడింది. పాడింది అంటే జరిగిన పనిని తెలియజేస్తుంది. తర్వాత 3వది రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. తెస్తాడు అంటే మనకు తెస్తాడు అనే క్రియాపదం జరగబోయే పనిని గురించి తెలియజేస్తుంది. 4వది కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. ఎక్కుతున్నది అంటే జరుగుతున్న పని. కాబట్టి ఎక్కుతున్నది అంటే జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. 5వది మేము నిన్న సినిమాకు వెళ్ళాము. మేము నిన్న సినిమాకు వెళ్ళాము అనే క్రియాపదం దేనిని తెలియజేస్తుంది? జరిగిపోయిన పని. నిన్న కదా, జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది. చివరగా నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది అంటే ఇక్కడ జరగబోయే పనిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి వెళ్తుంది అంటే అది జరగబోయే పని. ఇప్పుడు మనం చివరిగా కొన్ని వాక్యాలు చూద్దాం. ఈ వాక్యాలు ఏ కాలానికి చెందినవో గుర్తిద్దామా? ఇందులో మొదటి వాక్యం జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. అంటే జోసెఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు అంటే ఇక్కడ క్రియాపదం ఏంటి? వెళ్తాడు కదా, అంటే రేపు వెళ్తాడు. కాబట్టి వెళ్తాడు అనే క్రియాపదం జరగబోయే పనిని తెలియజేస్తుంది. అలాగే జరగబోయే పనిని తెలియజేసే కాలం ఏంటి? భవిష్యత్ కాలం. కాబట్టి మనం భవిష్యత్ కాలం అని రాయాలి. అలాగే 2వది రమణి సినిమా చూసింది. అంటే ఇక్కడ చూసింది క్రియాపదం మనకు జరిగిపోయిన పనిని తెలియజేస్తుంది. కాబట్టి జరిగిన పనిని తెలియజేసే కాలాన్ని భూతకాలం అంటారు. తర్వాత 3వది హర్షిత పాఠం చదువుతున్నది. హర్షిత ఇక్కడ పాఠం చదువుతున్నది అంటే ప్రస్తుతం చదువుతున్నది.
ఇక్కడ క్రియాపదం మనకు ఏ పనిని తెలియజేస్తున్నది? జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. ఇలా జరుగుతున్న పనిని తెలియజేసే కాలం ఏంటి? వర్తమాన కాలం. అలాగే 4వది చూద్దాం. ఖాదర్ కథ రాశాడు. ఖాదరు కథ రాశాడు అంటే జరిగిన పని. ఇక్కడ జరిగిన పని కాబట్టి మనం జరిగిన పనిని తెలియజేసే కాలం ఏంటి? భూతకాలం. 5వ వాక్యం చూద్దామా? మణిమేకల ముగ్గు వేస్తున్నది. ఇక్కడ మణిమేకల ఏం చేస్తుంది? ముగ్గు వేస్తున్నది, ప్రస్తుతం వేస్తున్నది కాబట్టి ఇక్కడ పని అనేది జరుగుతున్నది. ఇక్కడ క్రియాపదం జరుగుతున్న పనిని తెలియజేస్తుంది కాబట్టి ఈ జరుగుతున్న పనిని తెలియజేసే కాలం ఏంటి? వర్తమాన కాలం. తర్వాత 6వది, రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు. రంగులు ఎప్పుడేస్తాడు? రేపు. రేపు వేస్తాడంటే ఇది జరగబోయే పని కాబట్టి ఇక్కడ జరగబోయే పనిని తెలియజేసే కాలం ఏంటి? భవిష్యత్ కాలం. చాలా చక్కగా రాశారు పిల్లలు. శభాష్.